తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో రైతు బంధు ఒకటి. ఇప్పటి వరకు కొంత మొత్తమే రైతు బంధు అకౌంట్లలోకి డబ్బు జమ అయ్యింది. ఇంకా చాలామందికి రైతు బంధు డబ్బులు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి అందరి కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఎకరం లోపు ఉన్న రైతుల అకౌంట్లలోకి తొందరగా నిధులు జమ చేసినప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు. 3-4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తి అయిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ అవ్వని రైతులు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరికీ శుభవార్తను తెలియజేశారు. రేపు 5 ఎకరాల రైతులందరికీ రైతు బంధు డబ్బులు జమ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి రైతు బంధు డబ్బులు ఇంకా జమ చేయని రైతులు సంతోషంతో పొంగిపోతున్నారు. రైతు బంధు పంపిణీ 10 రోజులలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి రాకమునుపే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంగా రైతు సోదరులకు ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు రిలీజ్ చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అది ఇంకా జరగలేదు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం జరిగింది. ఎన్నికల కోడ్ నియమావళి అమలుతో రైతు బంధు యోజన ఆగిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు రైతులకు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని భావించిన ఈ వార్త రైతుల్లో ఉత్సాహం నింపింది. ఇక నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందని ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు కాగా ఎకరం నుండి 2 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షల మంది ఉన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన మర్నాడు నుంచి మళ్ళీ మిగిలిన రైతు ఖాతాల్లో జమ అవుతుందని వారు తెలిపారు.